వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ రైతు బంగారం. రంగడు మహాసోమరి. వాడికి తల్లిదండ్రులు ఇచ్చిపోయిన 4 ఎకరాల మాగాణి భూమి ఉన్నది. అది కౌలుకిచ్చి వచ్చే దాంతో ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు. వాడి భార్య మాత్రం పొద్దస్తమానం ఏదైనా వ్యాపారం చేయకూడదు అని పోరుతూ ఉండేది. మనకేం లోటు వచ్చింది, సుఖంగా ఉన్నాం కదా అనేవాడు రంగడు. సుఖం అంటే కూర్చొని తినడమేనా? నాకు కాసుల పేరు వడ్డానం చేయిస్తానని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను. నీ ఆదాయం చూస్తుంటే అది ఈ జన్మకు సాధ్యపడేలా లేదు అన్నది రంగడి భార్య. భార్యకు కాసుల పేరు వడ్డానం చేయించాలని రంగడు కూడా అనుకుంటున్నాడు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్లతో తన ప్రతిష్ట పెరుగుతుంది. కానీ ఎంతకాలమైనా వాడి ఆదాయం తినడానికే సరిపోవడం లేదు. డబ్బెలా సంపాదించాలి అని వాడు తన స్నేహితుల్లో ఒకరిని సలహా అడిగాడు. స్నేహితుడు రకరకాల సలహా ఇచ్చాడు. ఒక్కటి రంగడికి రుచించలేదు. నువ్వు చెప్పినవన్నీ కష్టమైన పనులు, అందుకు బోలెడు రోజులు కూడా పడుతుంది. ఒక్క రోజులో సులభంగా డబ్బు సంపాదించే మార్గం చెప్పు అన్నాడు రంగడు. నువ్వు అడిగేది చాలా బాగుంది. ఒక్క రోజులో డబ్బు సంపాదించాలంటే దొంగతనం మినహా వేరే దారి లేదు అన్నాడు స్నేహితుడు. రంగడు దొంగతనం చేయాలనుకున్నాడు. ఉన్న ఊళ్ళో అయితే అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి పొరుగురు వెళ్ళాలనుకున్నాడు. మర్నాడు ఉదయమే రంగడు భార్యతో, డబ్బు సంపాదించుకురావడానికి పొరుగురు వెళ్తున్నాను, రాగానే నీకు కాసుల పేరు వడ్డానం చేయిస్తాను అని ఇంట్లోంచి బయలుదేరాడు. వాడి భార్య ఎంతో సంతోషించింది. మధ్యాహ్నానికల్లా రంగడు పొరుగురు చేరుకున్నాడు. అప్పుడక్కడ సంత జరుగుతున్నది. సంతలో ఒక్కొక్కళ్ళని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు రంగడు. అక్కడి వారిలో ఎవరో భాగ్యవంతుల్లా కనబడితే ఆ రాత్రికి వాళ్ళింట్లో ప్రవేశించి దొంగతనం చేయాలని వాడి ఆలోచన. ఆ సమయంలో వాడికి ఒక రైతు దంపతులు కనిపించారు. వాళ్ళు చూడడానికి పేదవాళ్ల ఉన్నారు. కానీ రైతు భార్యతో, ఏమోయ్, సంచిలో ఉన్న కాసుల పేరు వడ్డానం ఇంటికి వెళ్ళగానే జాగ్రత్తగా గూట్లో దాచాల్సుమా అన్నాడు. ఆ మాటలు వినగానే రంగడు ఆగిపోయాడు. వాడు తన సమస్య తీరిపోయినట్టే భావించాడు. తన డబ్బు దొంగిలించి దాంతో కాసుల పేరు వడ్డానం చేయించాలనుకుంటున్నాడు. సరాసరి ఆ వస్తువులే దొరుకుతుంటే అంతకన్నా అదృష్టం ఏముంది అనుకున్నాడు. రంగడు రైతు దంపతుల్ని బాగా గుర్తుంచుకున్నాడు. వాళ్ళని అనుసరించి తిరిగాడు. వాళ్ళు సంత నుంచి ఇల్లు చేరగానే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అయ్యా, పరదేశీని, ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తారా అని అడిగాడు. రైతు సాదరంగా, ఈ రాత్రే కాదు, నీకిష్టమైనంత కాలం మా ఇంట్లో ఉండు అన్నాడు. ఆ రాత్రి రైతు భార్య రంగడికి రుచికరమైన వంటకాలు చేసి పెట్టింది. రంగడు మాత్రం మత్తుతో నిద్రపోడుతుందన్న భయంతో కడుపు నిండా భోజనం చేయలేదు. రాత్రి పడుకోబోయే ముందు రైతు భార్యని, కాసుల పేరు వడ్డానం జాగ్రత్తగా గూట్లో దాచావా అని అడిగాడు. దాచానన్నది భార్య. ఈ మాటలు రంగడు విని తన పంట పండిందని సంతోషించాడు. వాడు ఆ గూడును బాగా గుర్తుపెట్టుకొని ఒక రాత్రిపూట లేచి రైతు దంపతులున్న గదిలోకి వెళ్ళాడు. రైతు పెద్ద పెట్టిన గుర్రు పెడుతున్నాడు. రైతు భార్య నిండా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నది. వీళ్ళు చాలా అజాగ్రత్త మనుషులు. అంత బంగారం దాచుకొని ఇంట్లో పరదేశి ఉండగా ఎంత నిశ్చింతగా నిద్రపోతున్నారో అని రంగడు అనుకున్నప్పటికీ అది ఒక రకంగా తన అదృష్టమేనని సంతోషిస్తూ గూడు దగ్గరికి వెళ్ళాడు. గూట్లో ఒక మూటన్నది. ఆ మూట చాలా బరువుగా ఉన్నది. కాసుల పేరు వడ్డానం ఉన్న మూట అంత బరువుగా ఉన్నందుకు రంగడు ఆశ్చర్యపడుతూ దాన్ని గూట్లోంచి బలంగా లాగబోయి పొరబాటున పక్కనే ఉన్న మొక్కల పీటను కాలుతో తన్నాడు. వెంటనే పెద్ద చప్పుడైంది. రైతు భార్య లేచి రంగడిని చూశారు. రంగడు సిగ్గుతో తల వంచుకున్నాడు. వాడికి పారిపోయే అవకాశం కూడా లేదు. ఆ గూటి దగ్గర నీకేం పని అని అడిగాడు రైతు. కాసుల పేరు వడ్డానం లేవు, నా పొలానికి విత్తనాలు మాత్రమే ఉన్నవి అని అదే పనిగా నవ్వసాగాడు రైతు. చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు, దొంగతనానికి వచ్చావా అన్నది రైతు భార్య ఆశ్చర్యంగా. నేను దొంగతనం చేయాలనుకోలేదు. మీరు చాలా మంచివాళ్ళు. కొత్త వాళ్లను నమ్మకుండా మీకు ఒక పాఠం చెప్పాలనుకున్నాను. గూట్లోని బంగారాన్ని కాజేసి మిమ్మల్ని ఒక రోజంతా ఏడిపించి అప్పుడు దాన్ని తిరిగి ఇచ్చేయాలనుకున్నాను. కానీ తీరా చూస్తే అసలు గూట్లో బంగారమే లేదు అన్నాడు రంగడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ. రైతు నవ్వి,
నీ ఉద్దేశం ఏమైనా మా ఇంట్లో బంగారం అంటూ లేదు. సంగతి ఏమంటే ఇంతకాలంగా నాకు సొంత పొలం లేదు. 4 ఏళ్ల పాటు కౌలుకి ఇతర పొలంలో సాగు చేశాక కొంత డబ్బు కూడబెట్టి ఈ ఏడు సొంత పొలం కొన్నాను. 2 ఎకరాల సొంత పొలం ఉంటే నా భార్యకు కాసుల పేరు వడ్డానం చేయించడానికి 1 సంవత్సరం చాలు. అందుకే ఈరోజు సంతలో విత్తనాలు కొని వాటిని కాసుల పేరు వడ్డానం అని ముద్దుగా పిలుస్తున్నాను అన్నాడు. 2 ఎకరాల సొంత పొలంలో 1 సంవత్సరంలో భార్యకు నగలు చేయించగలనన్న రైతు అనగానే రంగుడికి బుద్ధి వచ్చింది. తాను 4 ఎకరాల సొంత పొలం ఉన్న రైతు సోమరితనం వదిలించుకొని సొంతంగా వ్యవసాయం చేసుకుంటే తన భార్యకు కాసుల పేరు వడ్డానమే కాదు, మరికొన్ని నగలు కూడా చేయించవచ్చు. వాడు రైతుకు తన కృతజ్ఞత చెప్పుకొని ఇల్లు చేరి సొంత వ్యవసాయం ప్రారంభించి ఏటేటా భార్యకు కొత్త నగలు చేయించసాగాడు. ఆ తర్వాత రంగడి భార్య ఏనాడు వాణ్ణి ఏదైనా వ్యాపారం చేయి అని పోరు పెట్టలేదు. వింత పక్షి. పర్షియా దేశంలోని సిరాజ్ నగరం గొప్ప వర్తక కేంద్రమే కాక ముఖ్యమైన యాత్రాస్థలం కూడా. అందువల్ల నగరానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉండేవాళ్ళు. అలా నగరం చేరేవారు ఒక అరణ్యం గుండా ప్రయాణం చేయవలసి ఉండేది. అక్కడ తరచుగా వాళ్లకు ఒక వింత పక్షి కనబడుతూ ఉండేది. దాన్ని చూసిన వాళ్ళు ఈనాటి వరకు అంత అందమైన పక్షిని తాము చూడలేదని అబ్బురపడేవాళ్ళు. ఇక దాని పాట కూడా విన్నవాళ్ళు దాని గంధర్వగానంతో సరిపోల్చేవాళ్ళు. ఈ వింత పక్షిని పట్టుకునేందుకు చాలామంది ప్రయత్నించారు. అలాంటి వాళ్లలో ధనిక కుటుంబాల యువకులే కాక పొరుగు రాజ్యాల రాకుమారులు కూడా ఉన్నారు. కానీ ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే అలా వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు తిరిగి రాలేదు. అందరూ రాళ్లుగా మారిపోయారు. ఈ వింత పక్షిని గురించి విన్న సిరాజు రాజు కూతురుకు దాన్ని తనదిగా చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె తండ్రి అనుమతితో ఒక చాటింపు వేయించింది. అదేమంటే ఆ వింత పక్షిని పట్టి తెచ్చిన వాడిని తాను వివాహమాడతానంది. నగరంలో ధనిక కుటుంబాలకు చెందిన 3 యువకులున్నారు. వాళ్ళు బాల్యమిత్రులు. వాళ్లలో ఒకడు వింత పక్షిని పట్టి తెచ్చి రాకుమార్ని వివాహమాడేందుకు అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో ఆ పక్షి ఏ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేది వాడు ప్రయాణికుల ద్వారా తెలుసుకుని వెతుకుతూ ఒకనాటి మిథ్యా మధ్యాహ్నం వేళ దాన్నొక చెట్టు కొమ్మ పైన చూశాడు. వాడు దాన్ని పట్టుకునేందుకు చెట్టుని సమీపించేంతలో పక్షి గొంతెత్తి అతిశ్రావ్యంగా పాడసాగింది. ఆ పాట విని తన్మయుడై వాడు కూడా గొంతెత్తి దాన్ని అనుకరించబోయాడు. ఆ మరుక్షం వాడు ఉన్న చోటనే రాయిగా మారిపోయాడు. 1 నెల గడిచింది. 3 మిత్రుల్లో 2వాడు పక్షి కోసం బయలుదేరాడు. వాడికి రాజకుమార్తెను పెళ్లాడన్న కోరిక ఉన్నది. కానీ వాడు తిరిగి రాలేదు. 2 నెలలు గడిచినాయి. మిత్రుల్లో 3వవాడైన హనీఫ్ అరణ్యానికి బయలుదేరాడు. వాడు తనను వెళ్ళవద్దని వారించిన వాళ్ళని చూసి నాకు ఆ వింత పక్షిని పట్టుకోవాలని కానీ రాకుమార్తెను వివాహం ఆడాలని కానీ లేదు. నా 2 మిత్రులు ఏమయ్యారో తెలుసుకునేందుకే పోతున్నాను. సాధ్యమైతే వాళ్లను రక్షించుకు తీసుకువస్తాను అన్నాడు. హనీఫ్కు అరణ్యంలో ఒక చోట వింత పక్షి కనబడింది. అది వాణ్ణి చూస్తూనే గొంతెత్తి శ్రావ్యంగా పాడసాగింది. హనీఫ్ దాని పాట విని ముగ్ధుడైపోయి తాను పాడాలనుకున్నాడు. కానీ ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకొని దాన్ని సమీపించాడు. పక్షి పాట ఆపి హనీఫ్ కేసు చూసింది. హనీఫ్ దాన్ని సునాయాసంగా పట్టుకున్నాడు. హనీఫ్ ఆప్యాయంగా వింతపక్షి తల నిమురుతూ, నీది అద్భుతమైన అందం. ప్రపంచంలో నీలాంటి పక్షి మరొకటి ఉండదు. నా మిత్రులిద్దరికీ తిరిగి ప్రాణదానం చేయలేవా అని అడిగాడు. పక్షి తలాడించి, సరే, నీ కోరిక నెరవేరుస్తున్నాను. రాళ్లుగా ఉన్న నీ మిత్రులపైన నువ్వు నన్ను ఎగరనివ్వు అన్నది. హనీఫ్ పక్షిని విడిచాడు. అది రాళ్ల రూపంలో ఉన్న హనీఫ్ మిత్రుల మీద వలయాకారంలో 2 సార్లు ఎగిరింది. వెంటనే మిత్రులిద్దరికీ యథారూపాలొచ్చినాయి. ఈసారి హనీఫ్ పక్షితో, నీ అందం చూసి నిన్ను పట్టుకోవాలని ఇంకా కొందరు ఇక్కడికి వచ్చి రాళ్లుగా మారిపోయారు. వాళ్లను తిరిగి మనుషులను చేయి అన్నాడు. వింత పక్షి రాళ్ల రూపంలో ఉన్న వాళ్ల మీదుగా తిరిగి వలయాకారంలో 2 సార్లు ఎగిరింది. ఆ మరుక్షణం రాళ్లుగా మారిపోయిన అందరికీ మానవ రూపాలు వచ్చినాయి. వాళ్ళు హనీఫ్కి తమ కృతజ్ఞత చెప్పుకొని తమ తమ ప్రాంతాలకు బయలుదేరిపోయారు. హనీఫ్ పక్షితో, నీ మేలెన్నటికీ మరువను. నువ్వు నాతో పాటు నగరానికి రాకూడదు అన్నాడు. ఎందుకు రాను అంటూ పక్షి ఎంతో మృదువుగా జవాబు పలికింది. వెంటనే హనీఫ్ తన వెంట తెచ్చిన పంజరం తలుపు తెరిచాడు. పక్షి అతడితో, నా ఎడమ కాలికి ఉన్న ఉంగరాన్ని చూసావా? దాన్ని తీసుకొని నీ వేలికి పెట్టుకో.
అది ముందు ముందు నీకెంతో మేలు చేయగలదు అని చెప్పి పంజరంలోకి వెళ్ళింది. హనీఫ్ దాని కాలికి ఉన్న ఉంగరం తీసుకొని తన వేలుకి పెట్టుకున్నాడు. తర్వాత ముగ్గురు మిత్రులు నగరానికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ముగ్గురు ఆ రాత్రికి అరణ్యంలోనే ఒక చెట్టు కింద పడుకున్నారు. ఒక అర్ధరాత్రి వేళ హనీఫ్ మంచి నిద్రలో ఉండగా దుష్టులైన అతని మిత్రులిద్దరూ కూడబలుక్కొని హనీఫ్ కాళ్ళు చేతులు బంధించి దాపులో ఉన్న ఒక పాడుబడిన బావిలో పడేశారు. అదృష్టవశాత్తు అందులో నీళ్లు లేవు. మెత్తని ఇసుక పేరుకుని ఉన్నది. హనీఫ్కు దెబ్బలు తగలలేదు కానీ పడిన పాటుకు మూర్ఛపోయాడు. పావుగంట తర్వాత హనీఫ్కు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాడు. అతని పక్కన నల్లగా ఉన్న భూతం ఒకటి కూర్చొని ఉన్నది. హనీఫ్ ఒక్క క్షణం భయకంపితుడై అంతలోనే తేరుకొని, ఎవరు నువ్వు అని భూతాన్ని అడిగాడు. నేను నీ వేలికి ఉన్న ఉంగరంలోని భూతాన్ని. నువ్వు బావిలో పడుతున్నప్పుడు ఉంగరం బావి రాళ్ళకి గీసుకున్నది. అందువల్ల నేను ప్రత్యక్షమయ్యాను. నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అన్నది నల్లభూతం. నన్ను బావిలోంచి పైకి తీసుకుపో అన్నాడు హనీఫ్. వెంటనే భూతం అతన్ని బావిలోంచి బయటికి తెచ్చింది. హనీఫ్ భూతంతో, నేను వెంటనే నగరం చేరాలి, స్వారీ చేసేందుకు గుర్రంగా మారు అన్నాడు. నల్లభూతం గుర్రంగా మారి హనీఫ్ను నగరం చేర్చింది. ఆ సమయాన రాజభవనంలో వేడుకలు జరుగుతున్నవి. అందుకు కారణం రాకుమారికి వింత పక్షి బహూకరణ జరగడం. అయితే రాజభవనం ముందు హనీఫ్ మిత్రులిద్దరూ పోట్లాడుకుంటున్నారు. వాళ్ళు రాజుతో ఆ పక్షిని నేను పట్టుకున్నానంటే నేను పట్టుకున్నానని చెప్తున్నారు. రాజుకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. హనీఫ్ రాజును సమీపించి, ప్రభు, ఆ పక్షిని అడగండి, నిజం తెలిసిపోతున్నది అన్నాడు. హనీఫ్ను చూసి అతడు దుష్ట స్నేహితులిద్దరూ నిలువెల్లా వణికిపోసాగారు. ఆ పక్షి మాట్లాడడం లేదు, అది వచ్చిన చిక్కు అన్నాడు రాజు చిరాగ్గా. ఆ పక్షిని నా దగ్గరకు తెప్పించండి, తప్పక మాట్లాడుతుంది అన్నాడు హనీఫ్. రాకుమారి మందిరం నుంచి పక్షిని తీసుకువచ్చారు. హనీఫ్ దానితో, అరణ్యంలో నిన్నెవరు పట్టుకున్నారో నిజం చెప్పు అన్నాడు. పంజరంలో ఉన్న వింత పక్షి వెంటనే, నాకు స్వేచ్ఛ ఇవ్వండి, పంజరంలో ఉండగా నేను ఏ ప్రశ్నకు జవాబు చెప్పను అన్నది. వింత పక్షిని పంజరం నుంచి వదలడానికి రాకుమార్తె అనుమతి కోరారు. నిజంగా దాన్నెవరైతే పట్టి తెచ్చారో అతన్ని ఆమె పెళ్లాడవలసి ఉన్నది. అందువల్ల రాకుమార్తె పక్షి కోరినట్టుగా దాన్ని పంజరం నుంచి వదలడానికి ఒప్పుకున్నది. నౌకరు పంజరం తలుపు తెరవగానే వింత పక్షి ఎగిరి హనీఫ్ భుజం మీద కూర్చొని, నన్ను అరణ్యంలో పట్టుకున్నది నువ్వే నువ్వే అంటూ 2 సార్లు పలికింది. పక్షి అలా అనగానే హనీఫ్ మిత్రులిద్దరూ అక్కడి నుంచి పారిపో చూశారు. కానీ రాజభటులు వాళ్ళని తరిమి పట్టుకున్నారు. రాజు వాళ్ళకేసి పళ్ళు కొరుకుతూ చూస్తూ, ఈ దుర్మార్గుల తలలు నరకండి అంటూ భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. హనీఫ్ రాజుతో, ప్రభు, వీళ్ళని క్షమించి వదలండి. అరణ్యంలో బండరాలుగా పడి ఉన్న వీళ్లకు నేను ప్రాణదానం చేశాను. వాళ్ల దుర్మరణ నాకు బాధ కలిగిస్తుంది అన్నాడు. హనీఫ్ ఇలా కోరగానే రాజు ఆ దుష్టులిద్దరినీ విడవచ్చి పెట్టవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. వింత పక్షి హనీఫ్ భుజం మీద నుంచి రెక్కలాడించి లేచి అరణ్యంకేసి రువ్వున ఎగిరిపోయింది. రాకుమార్తెతో హనీఫ్ వివాహం వైభవంగా జరిగింది. ఆ తర్వాత అతడు రాకుమార్తె సంవత్సరానికి ఒకసారి వింత పక్షిని చూసేందుకు అరణ్యానికి వెళ్ళేవాళ్ళు. అయితే ఆ పక్షి శ్రావ్యంగా పాడటం మొదలుపెట్టాక ఆనందం కొద్దీ దాంతోపాటు పాడకుండా తగు జాగ్రత్తగా ఉండేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.